అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వీణాధరే విపుల మంగళ దానశీలే భక్తార్తి నాశిని విరించే హరీష వంద్యే కీర్తి ప్రదే అఖిల మనోరథే మహర్షే విద్యా ప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం 2025 ఏప్రిల్ 21వ తేదీ సోమవారం బహుళ అష్టమి సాయంత్రం 6:59 వరకు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం పగలు 12:37 వరకు ఉంటుంది. ఈ రోజు సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:25. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4:38 నుండి 6:14 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం పగలు 12:40 నుండి 1:29 వరకు ఉంటుంది మరియు పగలు 3:09 నుండి 3:59 వరకు ఉంటుంది మరియు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 9:30 నుండి 11:30 వరకు ఉంటుంది. మంచి సమయం కావున ఈ యొక్క సమయంలో మంచి ఫలితాలు కలగగలవు. ఈరోజు రవి మరియు చంద్ర గురుగ్రహాలకు అభిషేక పూజలు జరుపుకోవాలి మరియు శివునికి అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. గోచారములో కుజుడు అనుకూలంగా లేకపోతే దాంపత్య సుఖం అనేది ఉండదు. ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటారు. ఏదో రకంగా ఇబ్బందులకు గురి కాగలరు. నాగదోషం కలిగి ఉంటారు. అధైర్యం మిమ్ములను వెంటాడుతూ ఉంటుంది. భూమి విషయంలో తగాదాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి పనిలో ఆటంకాలు కలగగలవు. అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది. అధికమైన కోపం, ఆవేశం, ఆందోళన, భయం, పిరికితనం, వ్యవహార నష్టం ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉంటాయి. కావున ఈ యొక్క గ్రహచార దోషాలు తొలగిపోవాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాలు ఈ యొక్క రాశి చివరిలో మనం చూద్దాం. కావున గ్రహచార గోచారములో ఈరోజు వీరికి కుజ శుక్ర గ్రహముల యొక్క కలయిక వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు మరియు శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎప్పుడూ కూడా విచారంతో ఉంటూ ఉంటారు. అనుకున్న పనులు కాక ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంది. కుటుంబంలో దాంపత్య విరోధం కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలుగుతాయి. గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు కుజగ్రహం యొక్క స్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు కూడా కలిగి ఉంటాయి. మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఫలితాలు అధికమైనటువంటి యొక్క లాభాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ రంగం వారికి మామూలు గ్రహస్థితి కలదు. వ్యవసాయ, వాణిజ్య, పాడి, పశు సంపద వారికి, చిరుధాన్యం వ్యాపారులకు, చిరు వ్యాపారులకు అధికమైన నష్టాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు లేక ఎక్కువగా గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు స్త్రీలు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఉన్నాయి. మోటార్ మెకానిక్, డ్రైవింగ్, వైండింగ్ ఇత్యాది యొక్క రంగంలో వారికి అనుకూలమైనటువంటి పనులు కాక ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున గురు శుక్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనుగలు, బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. కావున గ్రహచార దోషాలు తొలగిపోయి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు మంచి పగడాన్ని సేకరించుకొని దానిని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి దానిని శుభ సమయంలో ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వ్యాపారం, ముత్యాలు, వస్త్ర వ్యాపారాలు మరియు వ్యవసాయం, స్థలం, గృహం, ఫ్యాక్టరీలు, కుటుంబం, దంపతులు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి బుధ రవి గ్రహముల యొక్క కలయిక వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. మీరు వ్యాపారములో
అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు. మీరు అనుకున్నటువంటి పని ఎంత కష్టమైనా కానీ అదొక పని నెరవేర్చుకోగలరు. వివాహ సంబంధం అనేది కుదరగలదు. మరియు వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉండుట. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి గ్రహస్థితి కలదు. మరియు చిరు వ్యాపారులకు, చిరు ధాన్యం వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఇతర రంగాల వారికి అనగా చేనేత వస్త్ర వ్యాపారాలు, స్టీలు, ఐరన్ ఇత్తడి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఇటువంటి రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఈరోజు ఉంటాయి. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ మరియు ఫ్యాబ్రికేషన్, హౌస్ ఇంటీరియర్ వర్క్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి, మీ యొక్క వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహస్థితి మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటుంది. మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటారు. మరియు మెడికల్ రంగం వారికి అనగా న్యూట్రిషన్, డైటింగ్ మరి ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటారు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్రగ్రహం యొక్క అనుకూలం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. మిథున రాశికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, వృద్ధి, వ్యవసాయం, ఫైనాన్స్, ధన రాబడి, బంధువులు ఇత్యాది కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి బుధ గురు గ్రహ అనుకూలత వలన వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు అవసరమైనటువంటి ఒక ధనలాభం కలుగుతుంది. అనుకున్నటువంటి పనులు కాగలవు. ఆర్థికంగా ఎదుగుదల కలిగేటువంటి గ్రహస్థితి కలదు. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు శుభగ్రహ స్థితి వలన మీ వ్యవహారంలో భూ క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో ధన రాబడి బాగా ఉంటుంది. మిగతా రంగాల వారికి చిరుధాన్యం వ్యాపారాలు, చిరు వ్యాపారుల వారికి, గో పశు సంపదదారులకు, వరి ధాన్యం వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఇతరత్ర కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఐటీ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఉంటారు. సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు. మరియు వివాహ సంబంధాలు కుదరగలవు. గృహ సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేయుట, వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఇండోనేషియా, అమెరికా, దుబాయ్ మరియు మలేషియా మరి గ్రహచార స్థితి ఈరోజు మంచి బలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ యొక్క ఆ యొక్క రంగంలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. మనశ్శాంతి, సుఖమైన దాంపత్య జీవనం, వ్యవహార వృద్ధి, చల్లని ప్రదేశాలు, దేవతా స్థలాలు, దేవతా ఆరాధన, మాతృ సౌఖ్యం, సోదర సోదరీలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములు చంద్రుని యొక్క శుభస్థితి వలన అనుకున్నటువంటి యొక్క పనులు ఎంత వ్యతిరేకమైనా కానీ ఎంత కష్టమైనా కానీ కాగలవు. శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. అందరూ సుఖంగా ఉండగలరు. అధికమైనటువంటి ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి కలదు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ధన రాబడి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగం వారికి ఈరోజు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. ఇతర రంగముల వారు అనగా టైలరింగ్, మగ్గం, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్, హౌస్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు మెడికల్, న్యూట్రిషన్, డైటింగ్ ఇత్యాది మెడికల్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి
గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి గ్రహస్థితి మామూలుగా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, దుబాయ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా బాగోలేదు. కాబట్టి గురు మరియు శుక్ర గ్రహాలకు పూజ జరిపించి శనగలు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు. మరి కాబట్టి ఈ రాశి వారందరూ శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. రవి యొక్క కారకత్వం అధికారం, దర్పం, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ధాన్యం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి రవి బుధుడు గ్రహాలు శుభస్థితి వలన మంచి రాజయోగం కలిగించేటువంటి గ్రహస్థితి కలదు. అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటారు. సుఖమైన భోజనం, బంధుమిత్రుల కలయిక, గృహయోగం, స్థలయోగం కలిగేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు. ఆనందం, ఉత్సాహం, సంతోషం, ఆనందమైన జీవనం గడపగలరు. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకున్న ఫలితాలు కలిగి ఉంటాయి. విద్యార్థులు మంచి వర్చస్సు కలిగి ఉంటారు. ఫైనాన్స్ పరంగా ధన రాబడి బాగా ఉంటుంది. సంఘములో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. మరియు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట, ఆభరణాలు కొనుగోలు చేయుట, మరియు అందరితో కలిసిమెలిసి ఉండుట, మంచి సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి. కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలగగలవు. వ్యవసాయ వాణిజ్య రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు కలిగి ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉన్నందున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉన్నందున అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. రవి బుధుల యొక్క గ్రహచార విశేషము చేత ఈ రాశి వారందరూ సంతోషంగా సుఖంగా జీవించగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈరోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ ఎక్కువగా ధన లాభం కలిగి ఉంటుంది. దూరం ప్రయాణం వలన ఈరోజు అనుకూలమైన గ్రహస్థితి కలదు. మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరి గ్రహచార విశేషము చేత వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మరి వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు కలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఇతరత్ర రంగం వారికి అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్, ఎంబ్రాయిడరీ, మగ్గం ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటారు. వ్యవసాయ వాణిజ్య రంగం వారికి, పాడి పరిశ్రమదారులకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంది. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈరోజు వీరికి సువర్ణ లాభం కలదు. పుత్ర లాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు. ఆనందమైనటువంటి జీవనం గడుపుతారు. ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి కాగలవు. ఇంటికి సంబంధించినటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయటం వలన మరియు నూతన వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. గృహం, స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట, బంధువుల కలయిక, మిత్రులతో కలిసి ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నందున మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి
ఈరోజు మంచి గ్రహచార స్థితి గలదు. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, టైలరింగ్, స్టేషనరీ మరియు ఇంటీరియర్ వర్క్, కిరాణం ఇత్యాది యొక్క చిరు వ్యాపారుల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు. వృత్తి, వ్యవసాయ, వ్యాపారములో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి ఈరోజు ఎక్కువగా రాగలవు. దైవ కార్యాలు ఎక్కువగా చేస్తూ శుక్రగ్రహ అనుకూలత వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆఫ్రికా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈరోజు వీరికి కుజుని యొక్క విశేషం వలన ధైర్యం, భూమి సమస్యలను పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలగగలవు. అపాయాలను తొలగించుకొని ఆనందంగా ఉండే గ్రహస్థితి కలదు. మీ యొక్క గ్రహచార స్థితిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. కుజ గ్రహచార స్థితి వలన ఈరోజు వీరికి భూమి విషయంలో మంచి ఫలితాలు కలగగలవు. గృహ సమస్యలు ఏమైనా ఉంటే ఆ యొక్క సమస్యలు పరిష్కారం కాగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో అనుకూలత, ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహస్థితి కలదు. వివాహం విషయంలో సంబంధాలు కుదిరే గ్రహస్థితి వలన మంచి అవకాశాలు కలవు. ప్రైవేటు సంస్థలే కానీ, ప్రభుత్వ సంస్థలే కానీ, మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల కలిగేటువంటి గ్రహస్థితి కలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగం వారు మరియు కెమెరా, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు కిరాణం, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మగ్గం ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలవు. మరి కాబట్టి విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ వారి వారి రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు. ఇత్యాది యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ఈరోజు వీరికి శని యొక్క యోగం వలన అనుకూలమైన ఫలితాలు కాక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. వ్యవహార వ్యాపారములు అధికమైన నష్టాలు కలిగే గ్రహస్థితి అనేది కలదు. గృహ సంబంధమైన పనులకు ఆటంకాలు కలిగి అధికమైన విచారంతో ఉంటారు. దాంపత్య విరోధం, గొడవలు ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. మరియు వ్యవసాయ, వాణిజ్య, చిరు వ్యాపారదారులకు, చిరుధాన్యం వ్యాపారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేక ధన నష్టం అనేది కలగగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి. ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. గ్రహస్థితి వలన మంచి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్, ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి, స్టేషనరీ ఇత్యాది రంగం వారికి అధికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నా కానియాక ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరి కావున విదేశాలలో నివసించే వారికి, ఆ యొక్క దేశాలలో నివసించే వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు, శుభగ్రహ సంచారం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరి కావున శుభ ఫలితాల వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని కావున శని యొక్క కారకత్వం జీవన విధానం మరియు బ్రతుకుదెరువు, ఆర్థికమైన ఇబ్బందులు, అధికమైన కోపం, చికాకులు, ప్రతి వారితో గొడవలు, దైవద్వేషం, భగవంతుని యందు భక్తి సన్నగిల్లుట, ధార్మికమైనటువంటి యొక్క వ్యవహారాలంటే ఇష్టం లేకపోవడం ఇత్యాది ఫలితాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి శని, రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన పనులు కాక అధికమైన ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈరోజు
కొద్దిగా గ్రహస్థితి అనేది అనుకూలంగా లేక ధన నష్టం అనేది కలగగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేక మీ యొక్క వ్యాపారములో నష్టాలు అనేటివి కలగగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. ఈరోజు అధికారుల వలన జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు. మరియు ఇతర రంగాల వారికి అనగా చిరుధాన్యం వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, కిరాణం ఇత్యాది యొక్క వ్యాపారాలు, మగ్గం, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టేషనరీ, ఇంటీరియర్ ఇత్యాది రంగం వారికి ఈరోజు కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆ యొక్క రంగాలలో అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ధనలాభం లేక మనోవిచారానికి గురి కాగలరు. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవస్థలో మార్పులు రాగలవు. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఒత్తిడికి గురి కావలసి వస్తుంది. కావున రాహువు మరియు కేతుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు, ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. దీనికి అధిపతి శని. ఈరోజు వీరికి బుధ శనుల యొక్క గ్రహస్థితి వలన మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి గ్రహస్థితి అనేది కలదు. వ్యవసాయ వాణిజ్య రంగంలో పాడి పరిశ్రమదారులకు మంచి గ్రహస్థితి కలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి. మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యతిరేకాలన్నీ తొలగిపోయి లాభసాటిగా మీ యొక్క వ్యాపారం అనేది కలుగుతుంది. కాకపోతే శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి శనివారం నల్ల నువ్వుల నూనె దానం చేయాలి. మరియు ప్రతిరోజు శివార్చన, పంచాక్షరి జపం చేయటం వలన కొద్దిగా శని దోషం తొలగిపోయి అధికమైనటువంటి యొక్క శాంతి కలుగుతుంది. మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ ఉండాలి. ఎటువంటి శని దోషాలైనా కానీ తొలగిపోగలవు. శనీశ్వర నమస్తుభ్యం సర్వ కష్ట నివారణ ఆరోగ్యం ధనం దేహి శనీశ్వరం నమామ్యహం. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు కాకులకు నువ్వుల ఉండలు పెడుతూ ఉండాలి. దానివలన సంఘంలో మీకు మంచి ఫలితాలు అనేటివి ఏర్పడగలవు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచారంలో మంచి ఫలితాలు కలిగి ఆర్థికమైనటువంటి స్థితి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ ఇత్యాది రంగముల వారికి ఆదాయం బాగుగా ఉంటుంది. మరియు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి మరియు గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు ఈ యొక్క రంగాలలో కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా బాగుగా లేనందున శుక్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు, నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, కీర్తి, పట్టుదల, భార్య, కుటుంబం, ధనం, విద్య, వైద్యం, బంగారం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో గురుగ్రహం యొక్క విశేషమైన శుభ ఫలితాల చేత అధికమైనటువంటి ధనలాభం కలుగుతుంది. బంధువుల యొక్క రాక ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఖర్చు అధికంగా ఉంటుంది. వ్యవహార వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మిత్రలాభం, బంధువుల యొక్క వృద్ధి, వ్యవహార లాభం, అనుకున్న పనులు నెరవేర్చుకొనుట, ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు. స్టీలు, రాగి ఇత్తడి రంగం వారికి ఆదాయం బాగా ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు మోటారు డ్రైవింగ్, వైండింగ్, మెకానిక్, వెల్డింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి, ఇంజనీరింగ్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. మరియు
స్త్రీలు సంబంధించినటువంటి వ్యాపారాలు, స్టేషనరీ, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ మరియు మెడికల్ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా లేనందున గురు మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కావున తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. తగుదనమ్మా అని చెప్పని ఎవరి విషయంలోకి వెళ్లకుండా, వాళ్ళ విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. ఎక్కువగా రుద్రాభిషేకాలు చేస్తూ ఉండాలి లేక చేసుకోవాలి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్ర జపం ఎప్పుడు కూడా చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. శుభం భూయాత్.